అనుకున్నాం. కుంటి భిక్షకుడికి పేతురు ఏం చెప్పాడు? వెండి బంగారంలో వాడలేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నా. ఏంటంటే నజరేయుడైన యేసుని నీకు ఇస్తున్నా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి ఆ యేసు నాకు కావాలన్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? అది జ్ఞాపకం. యేసు జీవాహారానికి అర్థం ఒకటి ఏంటంటే యేసు క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జీవము ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రెండోది జీవాహారము అనగా ఆయన శరీరము. ఏంటంటే జీవాహారం అనగా ఏంటంటే ఆయన శరీరం. వాక్యంలో వెళ్తాం ఒకసారి. వాక్యంలో యోహాను సువార్త 6:55 బాగా వినండి.